ప్రస్తుత యుద్ధ సమయంలో ఇరాన్కు చెందిన మిస్సైల్ సిటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నిజంగా ఉందా లేదంటే ఒక కాల్పనిక సృష్ట అనే అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ఇరాన్ మిస్సైల్ సిటీ నిజంగానే ఉంది. ఇవి భూగర్భంలో నిర్మించిన భారీ ఆయుధ నిల్వలు. వీటిలో నావల్ డ్రోన్లు, యాంటీ షిప్ మిస్సైళ్లు, సముద్ర మైన్లు ఉన్నాయి. అమెరికా దానిని ధ్వంసం చేయగలదా అన్నది సాంకేతికంగా సాధ్యమే, కానీ ఇది అత్యంత క్లిష్టమైన ప్రమాదకరమైన ఆపరేషన్ అవుతుంది. ఇరాన్లోని అనేక ప్రావిన్సుల్లో భూగర్భ మిస్సైల్ సిటీస్ ఉన్నాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. పొడవైన టన్నెల్స్, భూగర్భ గదులతో వీటిని నిర్మించారు. రోడ్ మొబైల్ లాంచర్ ట్రక్కులు ఇందులో ఉంటాయి. నావల్ డ్రోన్స్, యాంటీ షిప్ మిస్సైల్స్, సముద్ర మైన్లు, డ్రోన్ బోట్లు వంటి అధునాతన ఆయుధాలు ఈ మిస్సైల్ సిటీస్ లో సిద్ధంగా ఉన్నాయి. వీటిలో డ్రోన్ బోట్లను హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళాన్ని అడ్డుకునేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మీదుగా రాకపోకలు స్తంభించిన వేళ ఇరాన్ సైన్యం సంచలన వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం తాము హార్ముజ్ వద్ద మోహరించిన సూసైడ్ డ్రోన్ బోట్లు అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీలో పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. పొడవాటి భూగర్భ బంకర్లో పెద్ద సంఖ్యలో సూసైడ్ డ్రోన్ బోట్లు ఒకదాని వెంట మరొకటి పెట్టి ఉన్న వీడియోతో ఇరాన్ ప్రభుత్వం టీవీ ఛానల్ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఇక ఈ నావల్ డ్రోన్లను యుఎస్వీలని అని కూడా పిలుస్తారు. ఇవి చిన్న సైజులోనే ఉంటాయి. సముద్ర ఉపరితలంపై లేదా కొద్దిగా సముద్రం కింద ప్రయాణించగలవు. వీటిలో పేలుడు సామాగ్రి ఉంటుంది. ఈ బోట్లు శత్రు లక్ష్యాన్ని తాకగానే పేలిపోతాయి. నావల్ డ్రోన్లతోనే ఇటీవల పర్షియన్ గల్ఫ్ లో 2 ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేసింది. హర్మూజ్ మీదుగా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లు, నౌకలను లక్ష్యంగా చేసుకోవడానికి నావల్ డ్రోన్లను ఇరాన్ వినియోగిస్తోంది. ఇక ఈ మిస్సైల్ సిటీస్ భూభాగంలో లోతుగా నిర్మించబడ్డాయి. 500 మీటర్ల లోతున వీటిని నిర్మించినట్లు తెలుస్తోంది.